హాయ్ గైస్, వెల్కమ్ టు సాక్షి స్టోరీ వరల్డ్. భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం. ఆ వర్షంలో భార్యాభర్తలు ఇద్దరు కారులో ప్రయాణం చేస్తున్నారు. వారి పేర్లు ప్రకాష్ మరియు అనసూయ. ఏమండి, వర్షం బాగా కురుస్తుంది, ఎక్కడైనా కారును ఆపండి, వర్షం తగ్గిన తర్వాత వెళ్దాము అని అడుగుతుంది అనసూయ. అంతలో ప్రకాష్ మాట్లాడుతూ, అనసూయ, ఇది అడవి ప్రాంతం, మనం ఇక్కడ ఆగడం అంత మంచిది కాదు. ఇది చాలా నిర్మానుష్యంగా ఉంది. మనం ఈ ప్రదేశం దాటిన తర్వాత ఏదైనా డాబా కనిపిస్తే అక్కడ ఆగడం మంచిది, మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్రకాష్ చెప్తాడు. ఇంతలో ఆ కారుకు ఏదో అడ్డుగా వచ్చినట్లుగా అనిపిస్తుంది. వాళ్ళు కారు ఆపి కిందికి దిగుతారు. ఇంతలో ఒక స్త్రీ పసికందును ఎత్తుకొని వచ్చి, నా పాపను కాపాడండి, నా పాపను చంపడానికి వస్తున్నారు, ఈ పాపను రక్షించండి అని ఆ పాపను వారికి ఇచ్చేస్తుంది. ఆమె వారితో, నేను వారిని దారి మళ్లిస్తాను, మీరు తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి ఆమె తిరిగి అడవిలోకి వెళ్తుంది. ఆమె వెళ్ళిన 10 నిమిషాలకు గట్టిగా అరుపులు వినిపిస్తాయి. రేయ్, అది చచ్చిందో లేదో చూడండిరా అన్నా, ఆమె కొన ఊపిరితో ఉంది అన్నా, అది ఎలాగైనా బతకాలిరా, దాన్ని దాని కూతురిని ఒకేసారి చంపేయాలి, అప్పుడే దీని మీద ఉన్న కసి కోపం తీరుతాయి అన్నా, ఆ పిల్లను ఎలా కనిపెట్టాలి? అరేయ్, దాని కుడి చేతికి పుట్టుమచ్చ ఉంటుంది, అది ఎక్కడ ఉన్నా నా కళ్ళకు కనిపించినంత వరకే దాని ఆయుష్, ఆ తర్వాత దాని చావు నా చేతుల్లో ఉంటుంది అని అంటాడు ఒకడు. తర్వాత ఆ స్త్రీని ఆసుపత్రికి తీసుకువెళ్తారు. డాక్టర్ ఆమెను చూసిన తర్వాత ఆమె కోమాలోకి పోయిందని చెబుతాడు. కోమాలోకి పోయి తప్పించుకుంది, నన్ను కాదు అన్నందుకు బతికుండగానే నరకం చూపించేవాడిని అని ఆ విలన్ మనసులోనే అనుకుంటాడు. ఇక ప్రకాష్, అనసూయ ఆ పసిపాపను తీసుకొని వారి ఊరికి బయలుదేరుతారు. వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ప్రకాష్ అమ్మగారైన సావిత్రమ్మగారు ఉంటారు. ఎవరోరా ఈ పాప, చూస్తే పసికందులక్క ఉంది అని అడుగుతుంది. వారు దారిలో జరిగిన మొత్తం ఆమెకు చెబుతారు. పిల్లలు లేని మీకు దేవుడే ఈ విధంగా మేలు చేసినట్టుగా ఉంది అని చెబుతుంది సావిత్రమ్మ. ఇక ఆ పాపకు మేఘ అని పేరు పెట్టుకుంటారు. ఆ పాపను చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటారు. అలా ఉండగా, అమ్మ, మనం సిటీకి వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటున్నాను అని వాళ్ళ అమ్మగారికి చెబుతాడు ప్రకాష్. సావిత్రమ్మ గారు, నాకంటూ ఎవరున్నారు నాన్న, మీరే కదా, నువ్వు ఎలా చెప్తే అలానే అని చెబుతారు. అలా వారు హైదరాబాదులో స్థిరపడతారు. అక్కడ ఒక కంపెనీ స్థాపిస్తారు. అది బాగా లాభదాయకంగా ఉండడంతో మరికొన్నిటిని స్థాపించి మంచి లాభాలను పొందుతారు. అలా మేఘకు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన పుట్టినరోజును చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. వారి బిజినెస్ పార్ట్నర్స్ అయిన చక్రపాణి, మధుసూదన్ అది చూసి తట్టుకోలేక ఎలాగైనా వారిని చంపేయాలని ఆ పార్టీలోని బేరం ద్వారా కూల్ డ్రింకులో విషం కలిపి ఆ నలుగురికి ఇస్తారు. కానీ పాప
వాళ్ళ అమ్మగారు ఆ కూల్ డ్రింక్స్ తాగరు. ప్రకాష్, అనసూయ మాత్రమే ఆ కూల్ డ్రింక్స్ తాగుతారు. కొంచెం సేపటి తర్వాత అందరూ వెళ్ళిపోతారు. కానీ ప్రకాష్, అనసూయలకు ఏదోలా ఉంటుంది. తల నొప్పి పెడుతుండడం, ప్రకాష్ నోటి నుండి రక్తం కారడం చూసి సావిత్రమ్మ, మేఘ చాలా కంగారు పడిపోతారు. నాన్నగారు, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పదండి అని ఏడుస్తూ ఉంటుంది మేఘ. అప్పుడే అక్కడికి మధుసూదన్, చక్రపాణి వచ్చి క్రూరంగా నవ్వుతూ, మీకు విషం పెట్టింది బతికించడానికి కాదురా, చంపడానికి అని క్రూరంగా నవ్వుతారు. అది చూసి ప్రకాష్ కోపంగా, రేయ్ రౌడీలారా, నన్నే చంపాలని చూస్తారా అని అరుస్తాడు. దానికి వారు వికటంగా నవ్వుతూ, నిన్ను కాదురా, నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలని చూస్తున్నాం. కానీ ఆ ఇద్దరు ఆ కూల్ డ్రింక్స్ తాగలేదు. లేకపోతే ఈ పాటికల్లా వాళ్ళు నీ పక్కనే శవాలై పడి ఉండేవారు. కానీ వారిని కానీ తప్పించుకొనివ్వం. నిలువున చంపి నీ దగ్గరికి పంపిస్తామని బెదిరిస్తారు. ఆ మాటలు విన్న ప్రకాష్ ప్రాణభయంతో, అమ్మ, మేఘాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. దాంతో వారు భయంతో ఏడుస్తూ ఆ ఇంటి నుంచి బయటపడతారు. రే అమ్మాయిని, ఆ ముసలావిడని పట్టుకోండిరా, వదలకండి అని ఆ విలన్లు తమ మనుషులను పంపిస్తారు. కానీ మేఘ మరియు సావిత్రమ్మ గారు ఒక చెట్టు చాటున దాక్కుంటారు. వాళ్ళు వెళ్ళిన తరువాత అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఆ తర్వాత విలన్ల మనుషులు వెనక్కి వచ్చి, రేయ్ వాళ్ళు దొరకలేదు సార్, తప్పించుకున్నారు అని చెప్తారు. దానికి విలన్లు కోపంతో రగిలిపోతూ, వాళ్ళని ఎలాగైనా వెతికి చంపేయండి, వాళ్ళు బతుకున్నంత వరకు మనకు సమస్యే అని ఆర్డర్ వేస్తారు. ఆ రోజు రాత్రి సావిత్రమ్మ, మేఘ ఆ విలన్ల నుండి ఎలాగోలా తప్పించుకుంటారు. ఆ ఊరి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు ఎక్కి ఏడుస్తూ ఆ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోతారు. 12 సంవత్సరాల తరువాత వైజాగ్లో ఒక చిన్న ఇంట్లో మంచం పైన నిద్రపోతూ ఉంటుంది 22 ఏళ్ల మేఘన. వాళ్ళ నానమ్మగారు వచ్చి, మేఘ లేరా లేరా అని బతిమలాడుతూ ఉంటుంది. మేఘని నిద్ర లేపడానికి అష్టకష్టాలు పడుతుంటారు. ఇక మేఘ కళ్ళు అటు ఇటు తిప్పుతూ, నానమ్మ, ఇంకొంచెంసేపు నిద్రపోనివ్వు నానమ్మ అని దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మేఘ ఫ్రెండ్ దివ్య, నానమ్మ, ఇది నీ మాట వినేటట్లు లేదు, అది ఎందుకు లేవదో నేను చూస్తాను ఉండు, దీని పని చెప్తాను అని ఫ్రిడ్జ్లో నుంచి చల్లని వాటర్ బాటిల్ తీసుకుంటుంది. అది చూసి మేఘ, వద్దు వద్దు దివ్య, నేను లేస్తున్నాను అని మేఘ అంటుంది. అయినా దివ్య వినకుండా, నానమ్మ, మీరు కాస్త అటు పక్కకు నుంచోండి, దీని సంగతి నేను చెప్తాను అని ఆ చల్లటి నీళ్లను మేఘపై పోస్తుంది. ఇక వెంటనే మేఘ నిద్ర కళ్ళతోనే వర్షం వర్షం అని గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది. తనను అలా చూసి దివ్య, మేఘ వాళ్ళ నానమ్మ గారు నవ్వుకుంటూ ఉంటారు. దివ్య నీళ్లు చల్లడంతో మేఘ పడి పడి నవ్వుతూ ఉంటుంది.
అప్పుడే నిద్ర కళ్ళతో చూసిన మేఘ దివ్య నవ్వడం చూసి ఉండు నీ పని చెప్తాను అని ఇద్దరు కలిసి ఇల్లంతా పరిగెడుతూ అల్లరి చేస్తారు. ఇక వారిని చూసిన నానమ్మ ఈరోజు మనకు ఇంటర్వ్యూ ఉంది మర్చిపోయావా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అని మేఘని తన రూమ్కి పంపిస్తుంది. స్నానం చేసి వచ్చిన మేఘ గ్రీన్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకొని తల ఆరబెట్టుకుంటుంది. అద్దంలో తను చూసుకుంటుంటే తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి కళ్ళ వెంబట ఆగకుండా వస్తున్న నీళ్లను తుడుచుకుంటుంది. ఇక గడియారం వైపు చూస్తూ త్వరగా రెడీ అవ్వాలి అని అక్కడ దాచిపెట్టిన ఒక బాక్సును తీసి చూస్తుంది. దాన్ని ఓపెన్ చేసి అద్దంలో చూసుకుంటుంది. నిజానికి తన మొహం ఎంతో తెల్లగా ఉంటుంది. కానీ శత్రువుల నుండి తనను తను కాపాడుకోవడానికి ముఖం అంతా నల్లగా ఉండేలా మేకప్ వేసుకుంటుంది. ఇక అక్కడికి వచ్చిన దివ్య మేఘను చూసి అబ్బా ఇంకా ఎంతసేపు అని విసుక్కుంటుంది. అయినా దివ్యకు మేఘ ప్రాణ స్నేహితురాలు. మేఘ గురించి ఆమె గతం గురించి ప్రతి విషయం దివ్యకు తెలుసు. మేఘ ఇల్లు విడిచి వచ్చినప్పటి నుండి దివ్య వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. ఇక దివ్య మేఘ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ కోసం బయలుదేరుతారు. మేఘ నానమ్మ సావిత్రమ్మ గారు దిష్టి తీసి పారేస్తుంది. బంగారాలు అని ఇద్దరిని ఎంతో ప్రేమగా ముద్దాడుతుంది. సరే నానమ్మ, మాకు జాబ్ వచ్చేలా మమ్మల్ని ఆశీర్వదించు నానమ్మ అని ఇద్దరు ఆమె కాళ్ళకు నమస్కరించి ఇంటర్వ్యూ కోసం దివ్య స్కూటీ మీద బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్న తర్వాత అబ్బా ఈ ఆఫీస్ ఎంత పెద్దగా ఉంది, మనకి జాబ్ వస్తుందంటావా అని ఇద్దరు తెల్ల ముఖం వేసుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మేఘ అయితే నీకేమో కానీ నాకు రావడం కష్టమే, నా ఈ రూపం చూసి అసలు జాబ్ ఇస్తారంటావా, కష్టమే కదా దివ్య అని మేఘ బాధపడుతుంది. అది చూసి దివ్య నీకు వస్తేనే నేను ఇక్కడ జాయిన్ అవుతాను, లేకపోతే లేదు, నువ్వు నాకు ప్రాణ స్నేహితురాలివి, నిన్ను నేను ఎప్పటికీ వదలను అని అంటుంది. సరే పద ఇంకా వెళ్దాం అని ఆఫీసులోకి ఎంటర్ అవుతారు. అక్కడ చాలా మోడర్న్గా డ్రెస్సులు వేసుకొని ముఖానికి కిలోల కొద్దీ మేకప్లు వేసుకొని చాలామంది ఉంటారు. వాళ్ళని చూసి దివ్య మేఘ ఒకరినొకరు చూసుకుంటారు. ఏవి ఇండస్ట్రీస్ అధినేత విక్రమాదిత్య ప్రపంచంలోని చాలా ధనిక వ్యాపారవేత్త, అపర కుబేరుడు. Thanks for watching. Like, share and subscribe for my YouTube channel.